ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. కొన్నిసార్లు కొంతమందికి కలహము లేకపోతే, ఎవరితో గొడవ లేకపోతే వాళ్ళకి ఆ రోజు నిద్ర గూడా పట్టదు. తిన్న తిండి గూడా సహించదంట. అలాంటి కలహ ప్రియులుంటారు. భోజన ప్రియులున్నట్లు కలహ ప్రియులుంటారు. వాళ్ళకి ప్రతిరోజు గొడవ కావాలి. ఎవరితో గొడవ లేకపోతే కనీసం ఇంట్లో వాళ్ళతోనైనా గొడవ పెట్టుకోవాలి. అలా కలహమునకు కాలు దువ్వుతూ, జీవితాన్ని దుఃఖభరితంగా మార్చుకుంటున్న వాళ్ళు చాలామందున్నారు. కలహమునకు దూరంగా ఉండడం మనకు ఘనతనిస్తుంది. మనము కలహాలకు, అల్లర్లకు, జగడాలకు, గొడవలకు ముందుకు వెళ్ళొద్దు. సమాధానానికే మనము ముందుకు సాగాలి. దావీదంటాడు, "కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించాను. కానీ నేను కోరుకున్నది సమాధానమే." మాటి మాటికి సౌలు ఎలా కలహం పెట్టుకుందామా? ఎలా గొడవ పెడదామా? ఎలా తిట్టేద్దామా? ఎలా కొట్టేద్దామా? చివరికి ఎలా చంపేద్దామా అన్నదే ఆలోచించేవాడు. అందువల్ల చిన్న విషయం నోరు తెరిచినా కూడా దావీదు మీద అటకాయించేవాడు. దావీదు మీద దాడి చేసేవాడు. పాపం దావీదు ప్రతి దాడి చేసేవాడు కాదు. పారిపోయేవాడు, తప్పించుకునేవాడు. కొన్నిసార్లు సౌలుకు కనబడకుండా గుహలలో, లోయలలో, కొండలలో, అడవులలో దాక్కునేవాడు. అంటే చేతకాక గాదు. వాస్తవానికి గొల్యాతును చంపిన వీరుడు, సింహాన్ని చీల్చిన వీరుడు, ఎలుగుబంటినే చీల్చిన వీరుడు, సౌలు రాజులాంటోళ్ళని ఎంతమందినైనా మట్టి కరిపించగలిగిన యోధుడు దావీదు. కానీ అతన్ని కొట్టలేక కాదు, అతన్ని చంపలేక కాదు. సమాధానం కోరుకున్నవాడై, గొడవలకు, కలహములకు దూరమై సమాధానమును ఆశించాడు గనుక కోరుకున్నాడు. మరి నీ జీవితంలో కూడా కలహాలకు పోవద్దు. నీ కుటుంబ సభ్యులతో కానీ, నీ ఇరుగు పొరుగు వారితో గానీ, నీ సంఘ సభ్యులతో గానీ, మీ తల్లిదండ్రులతో కానీ, తోబుట్టువులతో కానీ ఎవ్వరితో కలహములను పెట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు సమాధానాన్ని కోరుకుంటూ ముందుకు సాగుదాం. ఒకవేళ ఎవరికైనా నువ్వు బుద్ధి చెప్పాలనుకుంటే సవ్యమైన దిశలో, సరైనటువంటి మార్గంలో వారికి బుద్ధి చెప్పు. వారు చేసే పనిని ఖండించు. వాళ్ళు తప్పు చేస్తుంటే ఎత్తి చెప్పు. సరిచేయడానికి ప్రయత్నం చేయి. బుద్ధి చెప్పు. అంతేకాని కలహాలు పెట్టుకొని అసమాధానాలు సృష్టించుకోవద్దు. అది మనకు ఘనత కాదు. అది మూర్ఖులు చేసే పని.